హలో, ఈరోజు నేను ఎగ్ బుర్జీ ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ దానికి గాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఉల్లిపాయల్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా నేను తాలింపులోనే వేస్తున్నాను. కొంతమంది లాస్ట్కి వేస్తారు, నేను కొత్తిమీర పుదీనా తాలింపులో వేస్తాను. చూడండి, ఇలా వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మంచిగా. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఇలా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా, ఎందుకంటే ఎగ్ కర్రీ కాబట్టి నీచు వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతిపిండి అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా మగ్గేలాగా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గనించాలి. మూత పెట్టేసుకొని అప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కర్రీకి సరిపడినంత ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా ధనియాల పొడి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారము, రుచికి సరిపడినంత కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ ఎందుకు వేసుకుంటామంటే ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి వేసేసుకొని వాటర్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ వేసేసుకొని వాటిని ఎగ్స్ని ఏంటంటే ఎల్లోని కొద్దిగా మనము ఇలా అలానే ఎగ్స్ ఎల్లోగా ఉండకుండా స్పూన్ తోటి కొద్దిగా వాటిని ఇలా బీట్ చేస్తే ఏంటంటే ఆ ఎల్లో అలానే ఉండకుండా లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది. తర్వాత దాని మీద కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మంచిగా అది మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసుకొని చిన్నగా కలిపేసేసుకుంటే అంతే, ఎమ్మి ఎగ్ బుర్జీ రెడీ అవుతుంది. ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి కర్రీ చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే మళ్ళీ విరిగిపోతాయి. తర్వాత లాస్ట్కి ఉడికిన తర్వాత కలిపేసుకుంటే ఇలా ఎమ్మి స్క్రాంబుల్డ్ ఎగ్ బుర్జీ రెడీ.